కొలస్సీ 4వ అధ్యాయము 6వ వచనంలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగా కృపాసహితంగా ఉండాలి అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటాడు. ఉప్పు యొక్క ప్రాధాన్యత ఏంటంటే నీళ్ళలో వేస్తే కలిసిపోతుంది, కూరల్లో వేస్తే రుచికరంగా ఉంటుంది, పచ్చళ్ళు వేసినప్పుడు నిల్వ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలకు సంభాషణ ఎలా ఉండాలంటున్నాడంటే కొలస్సీ 3:18లో భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, నిష్ఠూర పెట్టుకుడి. ఎవరైనా తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటాడు అంటున్నాడు. కాబట్టి భార్య భర్తల యొక్క మధ్య సంభాషణ కానీ వాళ్ళ ఆప్యాయత ఉప్పు వేసినట్లు రుచికరంగా కలిసిపోయేటట్లుగా క్రిసిన బండ మీద కట్టబడేటట్లుగా ఉండాలంటున్నాడు. ఇంకా కృపాసహితం ఏంటంటే దేవుడు మన అపరాధములను క్షమించి మనకి సమాధానం ఇచ్చినట్లు భార్యాభర్తల యొక్క సంభాషణలు కూడా ఒకళ్ళు క్షమాపణ గుణము, ప్రేమ పంచినప్పుడు, పిల్లలకి ఆప్యాయత పంచినప్పుడు క్రిసిన బండ మీదకి మనము కుటుంబాన్ని కడతాము.